ఫ్రెండ్స్ అందరికీ నేను బాలా శివశంకర్. నేను అంతకుముందు పెట్టిన బిజినెస్ హోమ్మేడ్ ఐడియాస్ గురించి చాలామంది కామెంట్ చేశారు. దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అని చెప్పని. దాని మీద కూడా నేను ఒక వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా చూడండి అందరూ. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఏంటి అని అంటే, ఒకరికి బాగా కుట్టడం వస్తుంది, ఇంకొకరికి బాగా వండటం వస్తుంది, ఒకరికి బాగా డిజైన్ చేయటం వస్తుంది, అలాగే ఇంకొందరికి బాగా వీడియోలు తీయటం వస్తుంది. కానీ చాలా మందికి ఆ టాలెంట్ని ప్రపంచానికి చూపించడానికి ప్లస్ అలాగే ఆ టాలెంట్ని బిజినెస్గా మార్చుకోవడానికి చాలా కష్టమవుతుంది. మనం ఆ టాపిక్ గురించి మాట్లాడాలి. ఎలా అంటే వాళ్ళకున్న టాలెంట్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎలా మనం ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ప్లస్ దాని నుండి మనని కస్టమర్లు ఎలా రప్పించుకోవాలి, బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని మీద. స్టెప్ నెంబర్ 1, మీ బ్రాండ్ని క్రియేట్ చేయండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ బిజినెస్కి అనేది ఒక పేరు ఉండాలి. ఆ పేరు ఎలా ఉండాలంటే చూడగానే క్యాచ్ చేయాలన్నమాట, క్యాచీగా ఉండాలి. అలాగే మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్కి తగినట్టుగా ఆ నేమ్ అనేది మనం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫస్ట్ వన్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చేస్తే క్రాఫ్టీ హ్యాండ్స్ బై మీ పేరు. సెకండ్ వన్ టైలరింగ్ చేస్తే కనుక స్టైల్ స్విచ్ అండ్ బొటిక్. థర్డ్ వన్ ఫుడ్ ఐటమ్స్ చేస్తే టేస్టీ హోమ్ ట్రస్ట్. అలాగే దానికి ఒక పేరు పెట్టండి. పేరు పెట్టి దానికి సింపుల్ లోగో డిజైన్ చేయండి. దాని తర్వాత దానికి సింపుల్ ట్యాగ్ లైన్ ఒకటి యాడ్ చేయండి. సింపుల్గా చెప్పాలి అని అంటే మేడ్ విత్ లవ్ లేదా స్టైల్ దట్ స్పీక్స్. ఇవి. స్టెప్ నెంబర్ 2, సోషల్ మీడియాలో పేజెస్ క్రియేట్ చేయండి. మీరు క్యాన్వా యాప్లో ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పటి మార్కెట్ మొత్తం ఎలా ఉంది అని అంటే సోషల్ మీడియాలోనే ఉంది. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్, అలాగే ఫేస్బుక్. ఇవే ఇప్పటి ఉన్న కొత్త మార్కెట్ ప్లేసెస్. మన సోషల్ మీడియాలో మీరు రోజుకు ఒక చిన్న వీడియో కానీ లేదంటే ఒక ఫోటో కానీ షేర్ చేయండి. ఎలా ఉండాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు ఉండాలి, కస్టమర్ వీడియోలు కూడా ఉండాలి. అవి ఎలా చేయాలో కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియోలు, వర్క్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కుట్టడము, బేక్ చేయటము, అలాగే మేకప్ ఆర్టిస్టులు అయితే కనుక బ్యూటిషియన్ అయితే కనుక మేకప్ వేసేవి ఇలా ఉండాలన్నమాట. ఇలా మనం కనుక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే మనం చూసే వాళ్ళే మన కస్టమర్లుగా మారతారు. ప్రతి వీడియో చివరిలో మీ కాంటాక్ట్ ఇన్ఫో కానీ లేదంటే మీ వాట్సాప్ నెంబర్ కానీ షేర్ చేయండి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు ట్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్. స్టెప్ నెంబర్ 3, హ్యాండ్మేడ్ అండ్ టైలరింగ్ బిజినెస్. రెండు బిజినెస్లు చూపించడానికి చాలా బాగుంటాయి, కానీ ఇక్కడ చూపించడమే మన మార్కెటింగ్. మీ చేతులతో క్రాఫ్ట్ తయారు చేస్తున్న వీడియోలు కొన్ని తీసుకోండి. టైలరింగ్లో మీరు కుట్టే డ్రెస్సులు అలాగే ఆ ప్రాసెస్ను చూపించండి. వాటిని వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయండి. దానిలో ప్రతి ఒక్క ఫోటో, వీడియోలు అన్నీ షేర్ చేయండి. ఇక్కడ పాత కస్టమర్లకు రెఫరల్ ఆఫర్స్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటి అని అంటే, ఇక్కడ 2 డ్రెస్సెస్ కనుక వాళ్ళు కుట్టించుకున్నారు అని అంటే 1 ఫ్రీ ఆల్టర్నేషన్ అని చెప్పండి. అది కూడా పాత కస్టమర్లకి. లోకల్లో మనకి అప్పుడప్పుడు పండగలకి ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు. వాటితో కానీ లేదంటే కొన్ని బొటిక్స్ ఉంటాయి, వాటితో కానీ కలిసి పని చేయడానికి ట్రై చేయండి. ఏ బిజినెస్ మొదలు పెట్టినా కూడా మొదట మన పేరు బయటికి రావటమే మార్కెటింగ్ మొదటి అడుగు. స్టెప్ నెంబర్ 4, ఫుడ్ బిజినెస్, కేక్ బేకింగ్, హోమ్ బేకరీ. ఇక్కడ ఫుడ్ అంటే కేవలం టేస్టే కాదు, లుక్ కూడా ముఖ్యం. కొంచెం అందంగా ప్లేట్ని డెకరేట్ చేసి ఫోటోలు అలాగే వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ మనం కేక్ బేకింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న వీడియోలు తీసి షార్ట్స్ లాగా కూడా దీనిలో మనం ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాం. ఇక్కడ మనం ఒక చిన్న స్టెప్ ధైర్యం చేసి ముందుకేసినట్టయితే జొమాటో కానీ లేదా స్విగ్గీలో కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మనం కొన్ని ఆర్డర్స్ని కూడా తీసుకోవాలి. పుట్టినరోజుకి స్పెషల్ ప్యాకేజెస్, కస్టమ్ కేకులు ఇలా ఆఫర్స్ ఇవ్వండి. అలా మీ వర్క్ చూడంగానే వాళ్ళే ఆర్డర్ ఇస్తారు. స్టెప్ నెంబర్ 5, బ్యూటీ ఫీల్డ్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ బిజినెస్. మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు కూడా చాలా అవసరము. చిన్న చిన్న మేకప్ టిప్స్ అలాగే స్కిన్ కేర్ గురించి వీడియోస్ తీసి మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు మీకు అందులో వచ్చే కస్టమర్ రివ్యూస్ ఉంటాయి కదా, అవి షేర్ చేస్తూ ఉండండి. ప్రతి నెల ఏదో ఒక ఆఫర్ లాంటిది పెట్టండి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రిడల్ ప్యాకేజ్ డిస్కౌంట్ లాంటిది చిన్న చిన్న ఆఫర్స్ కూడా కస్టమర్లను ఆకర్షిస్తాయి. స్టెప్ నెంబర్ 6, ఆన్లైన్ కోర్సులు, కంటెంట్ క్రియేషన్, ఫ్రీ లాన్సింగ్.
ఏ స్కిల్ అయితే బాగా వస్తుందో దాన్ని మీరు ఆన్లైన్లో నేర్పించడం ప్రారంభించండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెన్వాలో డిజైన్, వీడియో ఎడిటింగ్లు, అలాగే టైలరింగ్, బేకింగ్, మనం పైన చెప్పుకున్నవన్నీ మనం బిజినెస్గా చేసుకుంటూ కూడా మనం సోషల్ మీడియాలో ఎదుటివారికి చెప్పుకుంటూ ఇన్కమ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. మనం మార్కెటింగ్ కూడా ఇలా పెంచుకోవచ్చు. చిన్న చిన్న వీడియోలను కూడా ట్యుటోరియల్లో పెట్టండి. మీ కోర్సుని గూగుల్ డివైస్లో లేదా ఉడేమీలో అప్లోడ్ చేయండి. వర్క్ అలాగే ఫ్రీలాన్సర్ లాంటిలో ప్రొఫైల్ని క్రియేట్ చేయండి. మీరు బాగా చేస్తున్నారు అని చూస్తారో వాళ్ళే మీ క్లయింట్స్ అవుతారు. స్టెప్ నెంబర్ 7, రీసెల్లింగ్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. కనుక ఉత్పత్తి చేయటం రాకపోతే మీరు ఇతరుల ప్రోడక్ట్ని తీసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ని తీసుకొని రీసేల్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న మొబైల్లో చిన్న చిన్న బిజినెస్ సోషల్ మీడియాలో హ్యాండిల్ చేయండి. స్టెప్ నెంబర్ 8, డిజిటల్ డిజైన్ అండ్ ఫ్రీ లాంచింగ్ మార్కెటింగ్. డిజిటల్ డిజైన్ గురించి చెప్పుకుంటే దీనిలో వచ్చేసరికి మనకి క్యాన్వా, ఫోటోషాపు, అలాగే పోస్టరు, లోగో, ఇన్విటేషన్ ఇలాంటివి అనమాట డిజైన్ చేసి ఇవన్నీ మనం మార్కెట్లో చాలా డిమాండ్లో ఉన్నాయి. ఇలాంటివి మీరు చేయగలిగితే అప్వర్క్ లాంటి వెబ్సైట్లో అమ్మండి. మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అది కూడా ఒక మార్కెటింగ్ టెక్నిక్ అని. మీకు ఏమన్నా కావాలా అని వాళ్ళని అడగటము. ఇక్కడ మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం, కానీ బిజినెస్ అనేది ఒక చిన్న సీక్రెట్తోనే సక్సెస్ అవుతుంది. అది కూడా ఒక 3 మాటలతో. ఫస్ట్ వచ్చేసి క్రమబద్ధత, అంటే కన్సిస్టెన్సీ. ప్రతిరోజు మీ కన్సిస్టెన్సీని అక్కడ ప్రెజెన్స్ చేస్తూనే ఉండాలి. సెకండ్ వచ్చేసరికి నాణ్యత, అంటే క్వాలిటీ. మీ దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. థర్డ్ వచ్చేసరికి విశ్వాసం, అంటే ట్రస్ట్. మీరు మీ కస్టమర్లతో చాలా నమ్మకంగా ఉండాలి, అలాగే ప్రవర్తించాలి. అలాగే ఇక్కడ మార్కెటింగ్ అంటే కేవలం అమ్మడం కాదు, మీకు మీ మీద, మీ వర్క్ మీద మన కస్టమర్లకి నమ్మకం తెప్పించడం. అదే నిజమైన సక్సెస్. ఈరోజే మొదలు పెట్టండి. ఏ స్కిల్ అయినా సరే మీ టాలెంట్కి ఫస్ట్ మీరు విలువ ఇవ్వటం నేర్చుకోండి. మీ బిజినెస్ని సోషల్ మీడియాలో చూపించండి, కన్సిస్టెంట్గా ఉండండి. కస్టమర్లు తప్పకుండా వస్తారు. మార్కెటింగ్ అంటే పెద్ద కంపెనీల పని కాదు, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళుగా మారొచ్చు. అలాగే ఇక్కడ మీ టాలెంటే మీ బిజినెస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను దీనిలో ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది ప్రతి ఒక్క దానికి వివరంగా చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి.